తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డిసెంబర్ లో ఎవరైతే దర్శనాలు సేవలు రూమ్స్ బుక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి సెప్టెంబర్ లో బుక్ చేసుకోవడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే కనుక మనకి టీటీడీ నుంచి వచ్చేసిందండి. దానికి సంబంధించిన డేట్స్ అవి ఈ రోజు మనం తెలుసుకుందాము. ఎవరైతే డిసెంబర్ లోని ఎలక్ట్రానిక్ డిపో అంటే అర్చన, తోమాల, అష్టదళ, పాదపద్మం, సుప్రభాతం ఈ 4 సేవలతో పాటు అంగ ప్రదర్శన సేవను కూడా యాడ్ చేశారన్నమాట అండి ఈ సంవత్సరం నుంచి మాట. ఈ డిసెంబర్ నెలలో ఈ 5 సేవలకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎలక్ట్రానిక్ డిపో మీకు సెప్టెంబర్ 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయి ఉంటాయన్నమాట అండి. మీరు మీ మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే కనుక మీకు సెప్టెంబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి మీకు ఏ ఫోన్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ ఫోన్ నెంబర్ కి వస్తుంది అన్నమాట అండి. సో సెలెక్ట్ అయిన వాళ్ళు మీ సేవని డబ్బులు కట్టి సొంతం చేసుకోండి. మరి నెక్స్ట్ వచ్చేది అయితే కనుక ఎవరైతే డిసెంబర్ లోని శ్రీవారి సేవలు, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజాల్ సేవ, అలాగే కళ్యాణం ఈ 4 సేవలకి ఎవరైనా సరే డైరెక్ట్ గా పార్టిసిపేషన్ చేసి దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక డిసెంబర్ నెలలోని మీరు సెప్టెంబర్ 22వ తారీఖు ఉదయం 10 గంటలకి మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీరైతే మీ సేవని బుక్ చేసుకోవచ్చు మాట అండి. ఇవి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. వీటిని ఫస్ట్ అండ్ ఫస్ట్ సేవలను కూడా అంటారు మాట అండి. సో ఎవరైనా వెళ్ళవలసిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇవే సేవల్ని మీకు వర్చువల్ మాట అండి. ఈ సేవలో మీరు పార్టిసిపేషన్ ఉండదు, ఓన్లీ మీకు దర్శనం మాత్రం ఇస్తారండి. వీటిని 500 రూపీస్ సేవలని కూడా అంటారన్నమాట. ఇవైతే కనుక మీకు 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకైతే కనుక మీకు రిలీజ్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్ 23వ తారీఖున మీకు రిలీజ్ అయ్యేది సీనియర్ సిటిజన్ కోటా, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి, మెడికల్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీకైతే కనుక సేవలు రిలీజ్ చేస్తున్నారండి. ఇది 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకైతే కనుక రిలీజ్ చేస్తున్నారు అనమాట. సీనియర్ సిటిజన్స్ అయితే కనుక మీకు ఆధార్ కార్డు ఉండాలి, అలాగే సదరం సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వరకు, మెడికల్ గా ప్రాబ్లం వరకు వాళ్ళ సర్టిఫికేట్స్ అవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక వీటన్నిటితో పాటు మనకి 300 రూపీస్ దర్శనాలు, ఎవరైతే డిసెంబర్ నెలలో 300 రూపీస్ దర్శనాలకి వెళ్ళాలనుకున్నారు వీరు సెప్టెంబర్ లోని మీరు సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకైతే కనుక 300 రూపీస్ దర్శనాలు ఓపెన్ అవుతాయండి. ఒక ఫోన్ నెంబర్ తో 6 వరకు వెళ్ళొచ్చు మాట అండి. 10 అంటే 10 గంటలకు రిలీజ్ అవుతాయి అన్నమాట. మరి ఇన్ని సేవలు ఇన్ని దర్శనాలు చేసుకున్న వాళ్ళకి రూమ్స్ కావాలి కదండి. డిసెంబర్ లోని మీకు రూమ్స్ కావాలనుకుంటే సెప్టెంబర్ 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి మీకు రూమ్స్ అయితే కనుక రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. ఎవరైతే దర్శనానికి కానీ సేవలకు కానీ ఏ ఫోన్ నెంబర్ యూజ్ చేశారో అదే ఫోన్ నెంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. వాళ్ళకి మాత్రమే దర్శనము సేవ ఉన్న వాళ్ళకి మాత్రమే కొండపైన రూమ్ అయితే కనుక ఇస్తున్నారు అనమాట. సో ఇదైతే కనుక 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల అన్నమాట. మీరు డిసెంబర్ లో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ సెప్టెంబర్ లో 18వ తారీఖు నుంచి సెప్టెంబర్ 24వ తారీఖు వరకు కూడా ఈ డేట్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి.